హలో, నమస్తే. అందరు బాగున్నారా? నేను డోర్ ఓపెన్ చేయగానే పొద్దున్నే నాకు ఇది దర్శనం ఇచ్చిందనమాట. చాలా దగ్గరగా వచ్చి నిలబడింది గడ్డిలో. సో నేను అనుకున్నాను కెమెరా పట్టుకొని నా పని స్టార్ట్ చేద్దాము అనుకుంటే అది మళ్ళీ పారిపోయింది. ఇంకా రాలేదు దగ్గరికి. మోక్ష అవి దీనికి ఒక పేరు పెట్టుకున్నారు, వెండి అంట. మోక్ష పెట్టింది. దెన్ పండు ఫ్రెష్ అప్ అయి తనకి జూమ్ క్లాస్ ఉన్నిందనమాట, షో అండ్ టెల్ ఉన్నింది. సో తను దేని గురించి చెప్తుందో తెలుసా? తను ఒక క్రాఫ్ట్ చేసిందండి, అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాము. ఆ క్రాఫ్ట్ గురించి వాళ్ళ టీచర్కి షో అండ్ టెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక 1 minute చెప్పాలి. Yellow, blue, and green. And that's what they did. Is that similar to, didn't your mom make something one time for me? Oh yeah, the flower and the frame. Flower, yeah. Yeah. Cool. I like that craft idea. Awesome. Thank you. Thank you for sharing, Moksha. All You're right. welcome. Mr. Hayden. అది నేను ఇంతకుముందు ఒక క్రాఫ్ట్ మోక్ష అడిగితే వాళ్ళ టీచర్కి ఒకటి చేయించాను. సో అదే వాళ్ళ టీచర్ అడుగుతుంది, మీ మామ ఒకసారి నా కోసం చేయించింది కదా అని చెప్పి. అండ్ దెన్ నన్ను కంపోస్ట్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కంపోస్ట్ గురించి ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అని చెప్పేసి. సో నేను అనుకున్నాను నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తానండి. బట్ ఈ కంపోస్ట్ మాత్రం ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. సో ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట, మనకు నార్మల్ మట్టి లాగానే కనిపిస్తుంది. సో వీటిని నేనేం చేస్తున్నాను అంటే ప్లాంట్స్కి వేసేస్తున్నాను. మెయిన్గా టొమాటో అండ్ మామిడి చెట్టు ఒకటి ఉంది కదా, దానికి వేసేసాను. అండ్ ఈ చిల్లీ ప్లాంట్కి వేసేసాను అనమాట. దీనికి బాగా న్యూట్రియంట్స్ ప్రజెంట్ అవసరం కాబట్టి. ఇది ఓన్లీ కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అండి, అసలు స్మెల్ కూడా ఉండదు. చూడండి పర్ఫెక్ట్గా సాయిల్ లాగా అయిపోయింది. మీరు కావాలనుకుంటే నార్మల్ సాయిల్లో మిక్స్ చేసుకొని అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే కొత్తగా ప్లాంట్స్ నాటేటప్పుడు ఆ సాయిల్లో ఈ కంపోస్ట్ మిక్స్ చేసుకుంటే ప్లాంట్స్కి బాగా బలం వస్తుందన్నమాట, ఎనర్జీ బాగుంటుంది. సో దట్ మంచిగా గ్రో అవుతాయి. నా దగ్గర ఆల్రెడీ ఇవి ప్లాంట్ చేసినవే కదా, అందుకే ఇది నేను మొత్తం కంప్లీట్ చేద్దాము అనుకున్నాను. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, అసలు డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇలాంటివి 2 డబ్బాస్ ప్రిపేర్ చేసి పెట్టాను, అవి ఖాళీ అయిపోయాయి. అండ్ ఎప్పుడైనా చూపిస్తాను మీ అందరికీ. అండ్ దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే ఒక స్వీట్ చేద్దాం అనుకున్నాను, బట్ అది ఏమైందో చెప్తాను మీకు. దీనికోసం ఫస్ట్ నేను 2 కండెన్స్డ్ మిల్క్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని మొత్తం యూజ్ చేసేసాను. దాంట్లోకి నెయ్యి అండ్ పెరుగు వేసేసాను అనమాట. ఇది సక్సెస్ అవుతుందేమో అన్నట్టు ట్రై చేశాను. జనరల్గా నేను అవెన్లో పెడితే ఎవ్రీ టైం సక్సెస్ అవుతుంది. ఈసారి అవెన్లో పెద్ద పని ఎందుకులే అని ఇలాగే స్టార్ట్ చేశాను. ఇలా చేయడం వల్ల నా చేయి నొప్పి వచ్చింది, కానీ ఇది కొద్దిగా ఫ్లాప్ అయింది. ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, నేను పాలకోవా చేస్తున్నాను అనమాట. కండెన్స్డ్ మిల్క్తో అవెన్లో చేస్తే చాలా నీట్గా వచ్చేస్తుందండి. బట్ నాకు కొద్దిగా తిక్క ఎక్కువ కదా, నేను స్టవ్ మీదనే చేయాలి అని చెప్పేసి స్టవ్ మీదనే చేశాను. వస్తుందో రాదో చూద్దాము అని చెప్పేసి అటర్ ఫ్లాప్ అయిపోయింది. నాకు తిక్క కుదిరింది. దీన్ని కలిపి నాకైతే చేయి బాగా నొప్పి వచ్చేసింది. సో ఫైనల్లీ ఇలా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేశానా, దీన్ని తీసేసాను ఒక బౌల్లోకి. ఇంతకీ ఏం చేస్తున్నానంటే బన్ కోవా అని మా సైడ్ బాగా స్పెషల్ అండి. సో కోవా బన్ అని, సో దాన్ని చేసుకుందామని మా ఆయన అడిగితే పాపం దీన్ని ఇలాగ అట్టర్ ఫ్లాప్ చేసి ఆయనకి ఇచ్చాను. ఫస్ట్ చేసినప్పుడేమో ఓకేలాగానే అనిపించింది, ఫస్ట్ టైం ఇప్పుడు తినేటప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు. తర్వాత ఎలా అయిందో మళ్ళీ చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడైతే టేస్ట్ ఓకేగానే ఉంది, మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదండి. బట్ మీరు మాత్రం ఇలా స్టవ్ మీద అస్సలు ట్రై చేయకండి. మీకు కావాలనుకుంటే నేను అవెన్లో రెసిపీ చెప్తాను. అవెన్ అందరి దగ్గర ఉండదు కదా అన్నట్టు నేను ఇలా చూపిద్దామని ట్రై చేశాను, బట్ ఇది కొద్దిగా ఫ్లాప్ అయిపోయింది. సో మీరు మాత్రం ఇలా అస్సలు ట్రై చేయకండి. చేయాలనుకుంటే పోనీ మీకు ఏవైనా మెథడ్స్ తెలిస్తే కూడా నాకు చెప్పండి, నెక్స్ట్ టైం అలా చేస్తాను. మా ఆయనకి తినేటప్పుడే డౌట్ వచ్చింది, టేస్ట్ ఎలా ఉందంటే బాగుందిరా, కాకపోతే బబుల్ గమ్ లాగా ఉంది, ఎందుకు అలాగా అన్నాడు. నాకు కూడా తెలియదు, నువ్వు అన్నీ అలానే చెప్తావులే అన్నాను. బట్ తర్వాత చూసి అది నిజంగానే తినడానికి బబుల్ గమ్ లాగా వచ్చిందండి, పళ్ళకు అంటుకుంటుంది, అసలు రావట్లేదు. అభి కూడా అదే తింటున్నాడు అనుకుంటే పొరపాటే, అభి బ్రెడ్ జామ్ తింటున్నాడు.
సైడ్ రాపు సైడ్ రా. Okay. 3, 2, 1, go. నేను వాళ్ళిద్దరు ఓడిపోయినా కాబట్టి నాకు కూడా ఓడిపోవాల్సింది. అదేం లెక్క అంతేం లేదు. ఏది పట్టుకోడు కొద్దిగా పట్టుకుందాం. ఓడిపోయేవాడు ఎట్లా పట్టుకుంటే 3, 2, 1, go. చీటింగ్ చేయగా Cheating, mom. పడుకో నాకు కూడా ఓడిపోవాల్సిందే. Thank you. వెల్కమ్ అన్న. గుడ్. ఈరోజు ఏం గేమ్ ఆడుతున్నామంటే మేము ఆర్మ్ రెస్లింగ్ ఆడుతున్నాము. ఇదైతే బాగా టైం పాస్ అవుతుంది కదా, బట్ మా ఇంట్లో ఎప్పుడు చూసినా మా ఆయనే గెలుస్తారు మా ముగ్గురిలో. I want to try. సూపర్ అబ్బు, సూపర్ సూపర్, గ్రేట్ జాబ్ అబ్బు, వెరీ స్ట్రాంగ్ బాయ్ అబ్బు. ఒంటి చేత ఆడతా ఉంటేనే న్యాచురల్ పెడతాడు. నువ్వు ఓడిపోతా అంటేనే ఆడతా. ఓడిపోతా అంటేనే ఆడతా. పట్టుకుంటున్నా నువ్వు ఓడిపోతా అంటేనే నేను ఆడతా. అవునన్న, నేను కూడా నాన్న కొంచెం ఓడిపోతాడు ఇప్పుడు. డాడీ ఈసారి నువ్వు కూడా 2 హ్యాండ్స్ యూజ్ చేయి. Yes, you can, Dad. నో. ఇలాంటి వాటిలో ఎంతైనా కానీ లేడీస్ కంటే జెంట్స్కే ఎక్కువ పవర్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ నేనైతే ఓడిపోతాను. మా ఆయన చేతిలో గెలిచడం మాత్రం అసాధ్యమే. హలో. సో ఈ రెసిపీ అయితే కొంచెం ఫ్లాప్ అయింది. టేస్ట్ బాగుంది కానీ చాలా గట్టిగా వచ్చేసింది. సో దీన్ని ఇలా డైరెక్ట్గా చేయకూడదు, ఓన్లీ అవెన్లో చేస్తేనే బాగా వస్తుంది. నాకైతే అవెన్లో ప్రతిసారి సక్సెస్ అయింది. ఇలా చేస్తే మాత్రం చూడండి, మీరు ట్రై చేయకండి, ఇలాగా బాగుండదు. అండ్ ఇప్పుడు ఈ రెసిపీ ఫ్లాప్ అయింది కాబట్టి అందుకని కాదు, యాక్చువల్లీ మేము చేసుకుంటున్నాము ఇడ్లీలోకి. మొన్న ఒక పొడి చూపించాను సెట్ దోశ చూపించినప్పుడు, ఆ పొడిని తర్వాత చూపిస్తాను అన్నాను కదా. సో అది ఇప్పుడు చేసుకుంటున్నాము, ఆ పొడి అయిపోయింది కాబట్టి. ఆ పొడిని షేర్ చేస్తాను. ఇడ్లీ కారం పొడి ఇడ్లీకి దోశకి అన్నిటికీ బాగుంటుంది. పెసరట్లో వేసుకోవచ్చు, నెయ్యి వేసుకొనైనా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో అది చూపిస్తాను. సో పొడి కోసం అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ ఉద్దిపప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా కలిపేసుకొని అందులోకి 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. సో ఇవి కొద్దిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా మీకు కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది నార్మల్ ఫ్రై అండి, పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు, కానీ టేస్ట్ మాత్రం ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, మెయిన్గా ఇడ్లీలోకి అయితే. సో ఇవి వేసుకొని ఫ్రై చేసి తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మీకు ఇష్టమైతే వెల్లుల్లి వేసుకోవచ్చు, ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. మేమైతే ఒక క్లవ్ ఉంటుంది కదా గార్లిక్ క్లవ్, అది వేసుకున్నాం అంతే. సో ఇవన్నీ బాగా మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే కొద్దిగా మెంతులు కూడా, ఒక 1/4 స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు అంతే.
వీటిని మిక్సీలోకి వేసుకొని మెత్తగా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకుంటే పొడి రెడీ అయిపోతుంది మనకు. ఇక్కడ మా ఆయన పొడి చేస్తూ కాదు చట్నీ చేస్తున్నారనమాట. పొడి అయిపోయింది, నేను మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. సో ఆయన చట్నీ చేస్తుంటే నేను అనుకున్నాను నేను సాంబార్ చేద్దాము అని. ఇవాళ మీ అందరికీ ఈ ఇడ్లీ రెసిపీ ఒకటే బాగుండదులే, ఇడ్లీ పొడి సాంబార్ కూడా చూపిద్దాము. ఉడిపి సాంబార్ అనుకున్నాను. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. సాంబార్ పొడి లేకపోయినా కూడా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఫస్ట్ నేను 1/4 స్పూన్ మెంతులు తీసుకున్నాను, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 2 స్పూన్స్ ధనియాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర అనమాట. ఇంతకుముందు పొడికి వేసుకున్నాం కదా అలాంటి ఇంగ్రీడియంట్సే ఆల్మోస్ట్. సో అలానే ఉంటుంది కూడా. సో అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడిపి సాంబార్ అంటేనే ఇలా ఉంటుందండి, చాలా ఫేమస్ కదా ఇది ఇడ్లీలోకి. అలాగా మా సైడ్ కూడా బాగా ఇస్తారు ఇది. అండ్ దాంట్లోకి ఎండుమిరపకాయలు వేస్తున్నాము. మీకు కారానికి ఎంత కావాలో అంత, మళ్ళీ మనం సపరేట్గా యాడ్ చేసేదేమి ఉండదు. సో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. నేను కరివేపాకుని ఎండబెట్టుకున్నానండి, లేకపోతే త్వరగా పాడైపోతున్నాయి అసలు, అందుకే. అండ్ తర్వాత మా ఆయన నిన్న గ్రాసరీస్ తీసుకొచ్చారు, అవన్నీ శానిటైజ్ చేసి పెట్టాను నేను. అన్నీ క్లీన్ చేసుకున్నాను, అవి మొత్తం బాక్స్లన్నీ మళ్ళీ కింద పడేశాడు. సో అవి సర్దేసి నేను ఇంకా ఈ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి 2 తీసుకున్నాము. అవి ఇంకా పైన పెట్టుకోవడానికని మా ఆయన పైన పెడతారు ప్యాంట్రీ రూమ్లో, అందుకే అక్కడ తెచ్చి పెట్టాను. అండ్ ఈ లోపల నేను సాంబార్కి వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నాను. వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఇవాళ దొండకాయ, మునక్కాయ, ఆలు, ఆనియన్స్ అవి తీసుకుంటున్నాను, టొమాటోస్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ 3 ఫ్రై చేస్తున్నాను. ఇవి కొద్దిగా లేట్గా అవుతాయి కాబట్టి దొండకాయ, మునక్కాయ అండ్ ఆనియన్స్ అవి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి ఆలు వేసేస్తున్నాను. సో ఇందాక పొడి చెప్పాను కదా, పొడి ఇలా ఉందన్నమాట. సో ఇంతే, ఇంకా మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు దాన్ని. సో ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలండి. ఈలోగా అవి ఉడికేలోగా ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయి చల్లారాయి. సో వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొబ్బరి కూడా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నానండి, ఎండు కొబ్బరి కాదు. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఇంకా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఒకవేళ ఉంది, ఫ్రెష్ కొబ్బరి ఉందంటే ఇంకా బాగుంటుంది. సో అది వేసుకోవాలి. అది వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈలోగా ఇక్కడ చూసారా ఇవి ఉడికిపోతున్నాయి. నేను కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ, సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా ఉడికిపోతాయి. సో వీటిని బాగా కలిపేసుకొని అందులోకి టొమాటోస్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. టొమాటోస్ వేస్తే మిగతా కూరగాయలు త్వరగా మగ్గవు అండ్ అవేమో త్వరగా మగ్గిపోతాయి టొమాటోస్, అందుకే. సో అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఈ పేస్ట్ వల్లనే మనకు సాంబార్కి సగం థిక్నెస్ వస్తుందండి. ఈలోగా నేనేం చేశాను అంటే కందిపప్పును కూడా ఉడికించి పెట్టుకున్నాను. సో దట్ మళ్ళీ మీకు అదంతా ఏం చూపించలేదు, పెద్ద ప్రాసెస్ కదా అని చెప్పి. అండ్ పైన ఏమో నేను చింతపండు రసం ఉంటుంది కదా అది కూడా పిండేస్తున్నాను. సాంబార్ అంటే ఆబ్వియస్లీ చింతపండు రసం ఉంటుంది అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాను. బెల్లం మా ఇంట్లో అయితే మేము బెల్లం యాడ్ చేస్తామండి, మీరు స్వీట్నెస్ యాడ్ చేసుకుంటారో లేదో నాకు తెలీదు. అండ్ ఇక్కడే నేను ఇంకా సాంబార్కి కావాల్సినంత ఉప్పు కూడా వేసేసాను. సో బెల్లం వేసేసి ఆ తర్వాత ఇంకా కందిపప్పు, ఉడికించిన కందిపప్పు ఉంది కదా దాన్ని కూడా వేసేసి బాగా మరిగించుకోవాలన్నమాట. బాగా అంటే ఇంకా బాగా మరిగించుకోవాలి, ఎంత ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్ ఇది. సో చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను పైన కొంచెం కొత్తిమీర చల్లేసి తిరువాత వేసేస్తున్నాను. మీకు తెలుసు కదా తిరువాత అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కందిపప్పు వేసేసి కొంచెం ఎండుమిర్చి వేసేసి ఇంగు వేసేసుకొని తిరువాత పెట్టేసుకుంటే మనకు సాంబార్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా ఇది ఇడ్లీలు చాలా బాగున్నాయి, రెసిపీ చెప్పండి అని అడగండి, ఎందుకంటే అవి రెడీమేడ్ పౌడర్వి కాబట్టి. సో మా ఆయనకి అప్పుడప్పుడు ఇలా క్రేవింగ్స్ వచ్చినప్పుడు చేసుకుందామంటారు, ఉన్నట్టుండి చేసుకుందామని అడుగుతారు. సో అందుకే ఒక 2 పౌడర్స్ ఎప్పుడూ రెడీగా పెట్టి ఉంటాను. సో ఇది ఇడ్లీ, శనక్కాయ చట్నీ, ఉడిపి సాంబార్ అండ్ ఇడ్లీ కారం పొడి. ఇదే మా ఇవాళ డిన్నర్ మెన్యూ అనమాట.
సో మీ అందరికీ కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కానీ ట్రై చేస్తే నాకు పిక్చర్ పెట్టడం కూడా మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఉత్త సాంబార్తో అలానే తినచ్చు. అబ్బీకి అయితే మెయిన్గా చాలా చాలా ఇష్టం ఇది. సో ఆ బన్నీని క్యాచ్ చేయడానికి వీళ్ళిద్దరు ట్రై చేస్తున్నారనమాట. మోక్ష పిల్ల ఎందుకు పట్టుకొని తిరుగుతుందో నాకు కూడా తెలియదండి అసలు. చిన్నగిల్లు 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 సౌండ్ చేస్తే పారిపోతుంది. చూడు నువ్వు ఎందుకు పిల్ల పట్టుకొని తిరుగుతున్నావు నాన్న? బన్నీ అయితే పారిపోయింది. నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. సో ఎస్, మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాము. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాము. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కానీ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.